హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇదొచ్చేసి వీకెండ్ పిల్లలు తీసుకొని అలా బయటికి వెళ్దామని వెళ్తున్నాము. మాల్‌కెళ్తున్నామండి. గలేరియా మాల్, అల్మరియా ఐలాండ్ అని చెప్పి ఉంటుంది. సో, మనం గూగుల్‌లో చెక్ చేసినప్పుడైతే మొత్తం గలేరియా అల్మరియా ఐలాండ్ అనే చూపిస్తది మొత్తం. సో, చూస్తున్నారు కదా బిల్డింగ్స్ అన్నీ అటువైపు అదన్నమాట. అదలా ఒక చిన్న ఐలాండ్. మనం ఇప్పుడు బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇది క్రాస్ చేసేస్తే మనం రీచ్ అయిపోతాము. మాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ప్రెజెంట్ అయితే మా పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అండి. సో, ఇంట్లోనే ఉంటున్నారు. సో, వీకెండ్ మాత్రమే బయటికి వెళ్ళగలుగుతున్నాము. వీక్ డేస్‌లో బయటికి వెళ్దామన్నా కూడా విపరీతమైన టెంపరేచర్ అవుట్‌డోర్‌లో వెళ్ళలేము. ఏదైనా మాల్స్‌లో అయితేనే తిరగలుగుతున్నాము. చూస్తున్నారు కదా! మాల్ వచ్చి ఆ చివరి నుండి ఈ చివరి వరకు చాలా పెద్దగా ఉందండి. ఓన్లీ మాల్ మాత్రమే కట్టడం కోసం ఈ ఐలాండ్ యూజ్ చేశారా అన్నట్టుగా అంత పెద్దగా మాల్ గూడా ఉంది. సో, మెయిన్ డోర్ చూడండి. ఇది చాలా నచ్చింది నాకు. ఇదంతా ఎంత పెద్ద ప్లేస్‌లో ఉందంటే ఒక సింగిల్ టైమ్‌లో మనం ఒక 15 మెంబర్స్ వరకు క్రాస్ చేయొచ్చు అటునుంచి వచ్చేవాళ్ళు కూడా సేమ్ టైంలో రావచ్చు. ఇంచుమించుగా చాలా పెద్దగా ఉంది. మా ఇంట్లో మాకు ఒక బెడ్‌రూమ్ అంత స్పేస్‌లో ఉంది ఇంత డోరు. చాలా బావుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చీజ్ కేక్ ఫ్యాక్టరీ అని ఉందండి. సో, బేకరీ, రెస్టారెంట్ అని ఉంది. బట్ లోపలికి వెళ్లి చూసాము. ఓన్లీ బేకరీ కాదు, రెస్టారెంటే చాలా పెద్దగా ఉంది. కొన్ని మాత్రమే కేక్స్ అక్కడ పెట్టారు. బట్ అన్నీ చీజ్ కేక్స్ అండి. పండు ప్రైస్ చూసాడు. 50 దిర్హమ్స్ స్టార్టింగ్ ఉంది. ఓకే, తీసుకొని షేర్ చేసుకోమంటేనేమో లేదు మాకిది వద్దని చెప్పేసి బయటకొచ్చేసారనమాట. చూస్తున్నారు కదా కేక్స్ అవన్నీ కూడా అన్నీ చీజ్ కేక్సే. బయటకొచ్చిన తర్వాత పింక్ బెర్రీస్ అని చెప్పి ఫ్రోజన్ కర్డ్ ఉంటుంది కదండీ! సో, ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ లాగా అలాంటిది ఇది తీసుకున్నారనమాట కిడ్స్ ఇద్దరు కలిసి. ఇది 2 50 దిర్హమ్స్ తీసుకున్నాడు ఇద్దరికీను. విత్ టాపింగ్స్‌తో. బట్ పిల్లలకి టాపింగ్స్ అంటే తెలుసు కదా! గమ్మీస్, చాకోస్ అన్నీ మొత్తం అన్నీ యాడ్ చేసేసుకున్నారు. ఇదే బెటర్ అనిపించింది ఐస్ క్రీమ్ కంటే, చీజ్ కేక్ కంటే కూడాను. టేస్ట్ అయితే చాలా బావుంది. చాక్లేట్ ఫ్లేవర్ ఇద్దరు సేమ్ ఫ్లేవర్ తీసుకున్నారు. బ్రాండెడ్ షోరూమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నేను రోలెక్స్ వాచెస్ చూశాను. రోలెక్స్ వాచ్ అంటే కాస్ట్ ఉంటది అని తెలుసు గానీ, మరీ ఇంత కాస్ట్ ఉంటాయని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. షాపు చూస్తే చాలా పెద్దగా ఉంది రోలెక్స్ వాచెస్. బట్ షాప్ మొత్తానికి ఒక 15 పీసెస్ కూడా లేవు వాచెస్ అనేవి. బయట ఉన్నవన్నీ కూడా డమ్మీనో ఐ థింక్ తెలీదు. ఓన్లీ ఫర్ ఎగ్జిబిషన్ అదే చూడ్డానికి మాత్రమే అన్నట్టు పెట్టారు. నేను ఓన్లీ ఫోన్‌లో చెక్ చేయమని సరదాగా చూస్తే మినిమమ్ స్టార్టింగ్ 50,000 దిరామ్స్ ఉంది. చాలా షాక్ అయ్యాను. అంత కాస్ట్ ఉంటదా? జ్యువెలరీ అంతకన్నా తక్కువకొస్తది కదా అనిపిచ్చింది. సో, నెక్స్ట్ మేము ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నాము. అన్ని షాపింగ్సే ఉన్నాయి. సో, మేమైతే పైన మూవీస్ ఉన్నాయనేసి వాక్స్ మూవీస్‌కి వెళ్ళి ఏం మూవీస్ ఏమున్నాయో చెక్ చేద్దాం అనుకున్నాము. సో, ఇక్కడ థర్డ్ ఫ్లోర్‌లోని మన ఎక్స్‌లేటర్ ఎక్కిన వెంటనే ఇక్కడ ఒక ప్లే ఏరియా కనిపించింది. నార్మల్‌గా చిన్న ఫోన్ దొరికితేనే పిల్లలు వదిలిపెట్టరు. అలాంటిది ఇంత పెద్ద టచ్ స్క్రీన్ లాగా ఉందన్నమాట ఆడుకోవటానికి. సో, అది కనిపిస్తే ఇంక వదులుతారా? అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా టైమ్ పాస్ చేశారు. సో, ఇలా ఆడుకోవడానికి చిన్న పిల్లలకి అన్ని ఆ ప్లేస్ అంతా బావుంది. అక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు.
ఇక్కడే థర్డ్ ఫ్లోర్‌లోని కొంచెం ఓపెన్ ప్లేస్ కూడా చూసాను నేను. ఈ ఓపెన్ ప్లేస్‌లోంచి అది మాట ఎంట్రన్స్. జస్ట్ ఇంకొక పైన మూవీస్ మాత్రమే ఉంటది. ఇది థర్డ్ ఫ్లోర్‌లో ఓపెన్ ప్లేస్ వచ్చిందండి. చుట్టుపక్కల చూస్తున్నారు కదా! నైట్ టైమ్ వ్యూ బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో లైటింగులతో. ఇదే డే టైమ్ అయితే చుట్టూ ఉండే సీ వాటర్ కూడా కనిపించేదేమో. బట్ వాల్ దగ్గరగా అయితే వెళ్ళడానికి లేదు. చాలా హైట్‌గా ఉన్నాయి వాల్స్ ఇవన్నీ కూడాను. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా! అలా ఆ చివరి వైపు నడుచుకొని వెళ్తే కియోకునియా అనేది నేను ఆల్రెడీ బుక్స్ స్టాల్, జపాన్ బుక్ స్టాల్ అనేది ఒకటి వీడియో చేశాను కదా! ఆ బుక్ స్టోర్ ఉంది. సో, అదే కింద ఫ్లోర్ అండి. ఇక్కడి నుంచి మేము బయటికెళ్ళిపోతున్నాము. వెళ్ళి కిడ్స్ మూవీస్ ఏమైనా ఉంటే వెళ్దాం అనుకుంటున్నాము. ఫ్లోర్‌లో నేను స్టార్ బక్స్ స్టాల్ అనేది ఒకటి చూసానండి. స్టార్ బక్స్ ఈచ్ ఫ్లోర్‌లో ఒక్కొక్క షాప్ ఉంది. ఒక మాల్‌లోని ఇన్నెందుకు అనిపించింది నాకు. ఆహ్, సో, ఇక్కడైతే మూవీస్‌కి మనం ఇంకొక ఎక్స్‌లేటర్ పైకి వెళ్ళాలి. సో, ఇది ఫోర్త్ ఫ్లోర్ ఫైనల్‌గా మూవీస్ అనేది ఉంది. ఇక్కడ వాక్స్ మూవీస్ అనేది ఉంది. మూవీ టికెట్స్‌కి అయితే మాత్రం వీటిలోని ఆఫర్స్ ఉంటుందండి. బై వన్ గెట్ వన్ లాగా. సో, కిడ్స్ కోసం ఇద్దరికీ తీసుకుంటే మాకిద్దరికీ ఫ్రీ అన్నమాట అలాగా. మన తెలుగు మూవీస్ అనేది ఏదైనా పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ అయితే తప్ప పెద్దగా మూవీస్ ఇక్కడ రావు. బట్ కిడ్స్ మూవీస్ అయితే చూడొచ్చు కదా అనుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చాలా ఉన్నాయండి. స్మర్ఫ్ మూవీస్ ఇవన్నీ కిడ్స్‌వన్నీ చాలా మూవీస్ ఉన్నాయి. బట్ మేమైతే జురాసిక్ వరల్డ్ చూద్దామన్నాము. ఎందుకంటే మేము చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం కాబట్టి. సో, అందరికీ ఇంట్రెస్ట్‌గా ఉంటుందనుకుంటూ జురాసిక్ వరల్డ్‌కి వెళ్దామని టికెట్స్ అయితే చేసుకున్నాము. 9:30 అవుతుందనుకుంటాను. సో, 10:30కి షో ఉంది. లేదంటే 11:30కి ఉంది. మేము 11:30 షోకి టికెట్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఫుడ్ తినటానికైతే మళ్ళీ కిందకొచ్చేస్తున్నాము. మా పిల్లలకైతే ఎనీ టైమ్ ఫేవరెట్. ఎవ్రీ వీకెండ్ వెళ్తే కిడ్స్ మీల్ అయితే బాగా ప్రిఫర్ చేస్తారు మెక్‌డొనాల్డ్‌లోని. సో, ఈసారి కొత్తగా టాయ్స్ అనేది కొత్త మోడల్ లాంచ్ చేశాడన్నమాట. వాళ్ళ స్టోర్ ఐటెమ్స్ అన్నీ కూడా కొత్త కొత్తగా పెట్టాడు టాయ్స్‌ని. మేమైతే కేఎఫ్‌సీలో తీసేసుకున్నాము. కొంచెం స్పైసీ ఫ్రైసెస్ అవి దొరుకుతాయనేసి తినేసి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందని ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో, మా మూవీ టైమ్ అయితే అయిందండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక మొత్తం 15 స్క్రీన్స్ ఉన్నాయి. అన్నింట్లోని స్టార్టింగ్‌లో ఉండేవన్నీ కూడా కిడ్స్ థీమ్‌తోని డెకరేట్ చేసుంది. ఇవన్నీ కూడా కిడ్స్ మూవీస్ అన్నీ కూడా చిన్న చిన్న ఉంటాయన్నమాట. అది మినీ హాల్ టైప్‌లోని. సో, మా నెంబర్ స్క్రీన్ నెంబర్ 14. సో, మేము లోపలికెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా! ఒక చిన్న సైజు హాల్‌లా ఉందన్నమాట. మహా అయితే 6 రోస్ మాత్రమే ఉన్నాయి. అందులోని నార్మల్, ప్రీమియము, మిడిల్ అని చాలా రకాలు కూడా అందులోనే సెపరేట్ చేశారు. 2 లైన్స్ కింద. సో, మేమైతే మీట్లో తీసుకున్నాము. సో, మూవీ అంతా పిల్లలకైతే ఓకే నచ్చింది. మేము అప్పుడే ఫుడ్ తిని వెళ్ళడంతోని వెళ్ళేటప్పుడు మేము స్నాక్స్ తీసుకోలేదు. సో, బ్రేక్‌లో తీసుకుందాం అనుకున్నాము. బట్ బ్రేకే లేదసలు ఇందులోని స్నాక్స్ బ్రేక్ అనేది. సో, లాస్ట్ 15 మినిట్స్, 20 మినిట్స్ ముందు గోవింద్ వెళ్లి స్నాక్స్ తీసుకొచ్చారండి. సో, అవన్నీ ఉండిపోయింది. రిటర్న్ తీసుకొని వెళ్తున్నాము. లేట్ నైట్ అయిపోయింది బాగానే. మూవీ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయామండి. ఇప్పుడు నైట్ 2:30 అయిపోయింది మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి. మేము ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎంత రష్ అయితే ఉందో నైట్ రిటర్న్ చూస్తున్నారు కదా! వెళ్ళేటప్పుడు 2:30 టైం అవుతుంది. సో, ఫుల్ ఖాళీగా ఉందనమాట. ఎవ్వరు లేరు. చాలా ఖాళీగా కనిపిస్తుంది. మాల్ ఇలా చూడడానికి కొత్తగా అనిపించింది. సో, ఇక మేమైతే రిటర్న్ అయిపోయామండి. కిందకి వెళ్ళి క్యాబ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము.